ఏ దానికి అది ఇండివిజువల్. గిరి సెపరేట్ ఉంటాయి. గిరి ఒక 40 లీటర్స్ అవుతాయి, అది సపరేట్ ఇస్తాను. బఫెలో 300 లీటర్స్ అవుతాయి. బఫెలో మిల్క్ సపరేట్, కౌ హెచ్ఎఫ్ కౌ మిల్క్ 300 అవుతాయి, అవి సపరేట్. అమూల్ పోస్తున్నాను. అమూల్ అతను ఏం చేశాడు, మనపాలు తీసుకెళ్లి మనకు 52, 53 రూపాయలు కట్టిస్తున్నాడు బఫెలో మిల్క్. ఆయన 100 రూపీస్ క్రీమ్ తీసేసి ఆయన దగ్గరికి వెళ్లే వరకు క్రీమ్ తీస్తున్నాడు. ఆ క్రీమ్ తీసిన పాలే 80 రూపాయలకు అమ్ముతున్నాడు. మనం వితౌట్ క్రీమ్ ఏం తీయకుండా కాన్సెప్ట్ అంతే తప్ప మనకంటే ఎక్కువ లాభం అవుతుంది. కాబట్టి మనం కూడా ఎందుకు డైరెక్ట్ కస్టమర్ కి ఇద్దాం, ఏది క్రీమ్ తీయకుండా ఇచ్చేస్తే మనకు కూడా వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ సతీష్. ఈ రోజు వీడియోలో విబిఆర్ డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ గతంలో ఒక వీడియో కూడా మనం చేస్తాం. సో దాంట్లో మేజర్ గా డైరీ ఫార్మ్ ఎట్లా ఉంటుంది, డైరీ ఫార్మ్ లో ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు, సో ఇట్లాంటి విషయాలు అయితే దాంట్లో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మేజర్ గా ఏదైతే దీని నుంచి అంటే డైరీ నుంచి వచ్చేటువంటి మిల్క్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంటుంది ఇట్లాంటి విషయాలు అయితే తెలుసుకుందాం. దాంతో పాటు అట్లే డైరీ మెయింటెనెన్స్ కూడా ఇంకా గతంలో తెలియని విషయాలు కావచ్చు, దాంట్లో ప్రస్తుతం విషయాలు కూడా దీంట్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఈ విబిఆర్ డైరీ నిర్వహిస్తున్నటువంటి ఎండి కావచ్చు, ఓనర్ కావచ్చు, ఉకంటి బుచ్చిరెడ్డి గారు వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి దూది వెంకటాపురం విలేజ్, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. సో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ దాదాపు 300 పైచిలకు యానిమల్స్ తోటి, ఆవులు గేదెలతోటి కూడా డైరీ ఫార్మ్ అయితే నిర్వహిస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మీరు చాలా సంవత్సరాల నుంచి అయితే డైరీ ఫార్మింగ్ లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే డైరీ ఫార్మ్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వాటి నుంచి ఏమైనా ఆదాయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే డైరీలో మార్కెటింగ్ గవర్నమెంట్ కి వస్తే అసలు ఏం ఎలాంటి బిల్స్ ఇవ్వట్లేదు వాళ్ళు, ఏం డబ్బులు అయితే రావడం లేదు. అంటే మోస్ట్లీ ఇన్కమ్ అనేది లేదు. పాల రేటు కూడా బాగా తక్కువగా ఉంది. ఇది కౌ మిల్క్, బఫెలో మిల్క్ కూడా తక్కువనే ఉంది. ప్రైవేట్ డైరీలకు ఇస్తే అది కొద్దిగా ప్రాబ్లం. అంటే మేమేమనుకుంటున్నాం అంటే ఈసారి మేమే ఒక కౌంటర్ లాగా సిటీకి హైదరాబాద్ సప్లై చేసి హైదరాబాద్కి అంతా కల్తీ పాలు వస్తుంది. మా ఆలోచన ఏంటంటే మాకు బెనిఫిట్గా కానీ లేకుంటే కస్టమర్కి మంచి పాలు ఇవ్వాలి ఆలోచనతోటి జంట నగరాలలో రిటైల్ కౌంటర్ స్టార్ట్ చేసి కౌయి కానీ ప్లస్ బఫెలో మిల్క్ కానీ మంచి పాలు ఇద్దామని ఒక ఆలోచన. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో మీ కల్తీ పాలే అని వేరే పాలు కానీ వస్తున్నాయి కదండి. ప్యూర్ మాది ఇక్కడ బఫెలో మిల్క్, కౌ మిల్క్, గిరి కౌ మిల్క్ 3 రకాలు ఉన్నాయి. 3 రకాలను కూడా హైదరాబాద్కి సప్లై చేసి హైదరాబాద్లో మినిమం జంట నగరాలకు ఒక 5 లక్షల లీటర్ల పాలు అవసరం ఉన్నాయి ఫర్ డే. 5 lakhs లీటర్స్ అవసరం. జనరల్ డొమెస్టిక్, కమర్షియల్ గా ఓన్లీ డొమెస్టిక్ పర్పస్. కాబట్టి మనం కూడా దాంట్లో కొంచెమైనా ఒక మంచి న్యాచురల్ గా, అంటే ఎలాంటి మేము ఇంజెక్ట్ చేయకుండా ఎలాంటి వేరే చేయకుండా చేసి ఇద్దామనే ఆలోచనతోటి కొత్తగా ఎంటర్ అవుతున్నాం. గతంలో ఒక 5 సంవత్సరాల నుంచి డైరీ నిర్వహిస్తున్నాం. ఎలాంటి లాభాలు లేవు. సరే లాభం లేకపోయినా మనకు ఒక హ్యాబీ తోటి మేము దీన్ని నడిపిస్తున్నా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే హైదరాబాద్కు మంచి పాలు ఇద్దాం, కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఇచ్చి ఒక 4గురికి ఇంకా ఉపాధి అక్కడ కూడా అని ఆలోచనతో కొత్తగా స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంది. సో మేజర్ ఎట్లాంటి బ్రీడ్లు మెయింటైన్ చేస్తారు? ఇక్కడ బఫెలోస్ వచ్చి ముర్రా ఉన్నాయి, జాఫ్రాబాదీ ఉంది, బన్నీ ఉంది, బన్నీ కూడా ఉన్నాయి. బన్నీ 3 వెరైటీస్ ఉన్నాయి. కౌలో వచ్చేసి హెచ్ఎఫ్ కౌలు ఉన్నాయి, మ్యాక్సిమం హెచ్ఎఫ్ జెర్సీ అవి ఒక 150 వరకు ఉంటాయి. ఇవి కూడా అందులో ఆల్మోస్ట్ అలా అంతే ఉంటాయి. వీటి నుంచి ఎంత ప్రొడక్షన్ వస్తుంది పాలు? ఇప్పుడు మాకు ఫర్ డే బఫెలో వచ్చి 300 లీటర్స్ వస్తాయి. అంటే చూడి ఉంటాయి కదా, ఒక 60 వరకు చూడి అట్లనే ఉంటాయి. దాన్ని అట్లే మెయింటైన్ చేసుకుంటూ వస్తేనే రొటేషన్ అవుతుంది. ఒక 300 మార్నింగ్ 300, ఈవినింగ్ 300 అవుతున్నాయి బఫెలో మిల్క్స్. కౌ మిల్క్ వచ్చి ఒక సేమ్ 600 అవుతుంది. ఇవి అవి కలిపితే ఒక 1200 అవుతున్నాయి పర్ డే 2 పూటలు కలిపి 1200 లీటర్స్ అవుతున్నాయి. అయితే వీటిని ఇప్పుడు మేము ఇక్కడే అమ్మేస్తున్నాం. ఎవరికి? లోకల్లో. అంటే బఫెలో మిల్క్ వచ్చి అమూల్ డైరీ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు కూడా కొద్దిగా రేట్ తక్కువనే ఉన్నా కానీ మనకి ఇక్కడ మార్కెటింగ్ లేదనే ఆలోచనతో వాళ్ళకే ఇస్తున్నా. ఈ కౌ మిల్క్ వచ్చి లోకల్ మార్కెటింగ్ ఇస్తున్నా. లోకల్ అతను పన్నీర్ చేస్తాడు, అతనికి ఇస్తున్నా. ఇది మాకు కూడా ఇది ఆలోచన వచ్చింది కొత్తగా, చూద్దాం ఏదో ఒక చేద్దామని ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ చేశారు అట్లా డైరెక్ట్ మార్కెట్ చేయడం? కొంచెం స్టార్ట్ చేసాము, కౌంటర్ పెట్టి స్టార్ట్ చేద్దామని ఆలోచన అండి. ఫస్ట్ అయితే ఇక్కడ మేడిపల్లి, ఉప్పల్ మాకు నియరెస్ట్ చేద్దామని ఆలోచన. మీరు ఫామ్ ఉన్న లొకేషన్ నుంచి నియరెస్ట్ 1.5 hour జర్నీ, 1.5 hour లో కస్టమర్ కి అందాలి. ఎట్లా తీసుకుంటారు అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి? ఉదయం 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఇది మిల్క్ తీయడమే 4 తీస్తారు, 5 వరకు అలా క్లోజ్ అవుతుంది. 5 to 5:30కి స్టార్ట్ అయింది అనుకో 7 వరకు వెళ్ళిపోతారు. 7 to స్టార్ట్ చేస్తుంది. సో సాయంత్రం పాలు
ఈవినింగ్ పాలు కూడా ఇప్పుడైతే మార్నింగ్ అనుకుంటున్నాము. ఈవినింగ్ పాలు అయితే ఇక్కడే లోకల్ సేల్ చేద్దామని. లోకల్ సేల్ ఎందుకంటే ఈవినింగ్ నైట్ అందాయి, ఇక మళ్ళీ స్టోరేజ్ చిల్ చేయాల్సి వస్తాను. అందు గురించి దాన్ని కూడా ఒక వేరే రూట్ లో ఆలోచన చేసి చిల్ పాలు అంటే 24 hours కాకుండానే ఈ నైట్ పాలు కూడా మార్నింగ్ ఇవ్వచ్చు. దాన్ని కూడా చిల్ చేయకుండా వేరే ఆలోచన చేసి ఈ మార్నింగ్ ఇచ్చేద్దామని ఆలోచన. సో జనరల్ ఇప్పుడు మీకు ఏదైతే పాలు ఉత్పత్తి అవుతుందో 1200 లీటర్ల వరకు అవుతున్నాయి. సో దాంట్లో సపరేట్ గా గేదె పాలు కావచ్చు, లేకపోతే ఆవు పాలు కావచ్చు, దాంట్లో గిర్రావు పాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా సపరేట్ గా సెల్ చేద్దాం. సపరేట్ ఏ దానికి అది ఇండివిజువల్. గిరి సపరేట్ ఉంటాయి. గిరి ఒక 40 లీటర్స్ అవుతాయి, అది సపరేట్ ఇస్తాను. బఫెలో 300 లీటర్స్ అవుతాయి. బఫెలో మిల్క్ సపరేట్, కౌ హెచ్ఎఫ్ కౌ మిల్క్ 300 అయితే అవి సపరేట్. సో వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మరి? మీరు జనరల్ ఎట్లా మెయింటైన్ చేస్తారు వీటికి మేము సూపర్ నేపియర్ గడ్డి వాడుతున్నాం, శైలేజ్ వాడుతున్నాం. దానాలు వచ్చి పత్తి, మక్క, శనగపట్టు 5 వెరైటీలు వాడతాం. 5 వెరైటీలు మిక్స్ చేసి దానా వేసేస్తాం. సో మీరు ఫార్మ్ టు హోమ్ అనే కాన్సెప్ట్ నడిపిస్తున్నారు 100%. అంతే కదా. సో ఫ్యూచర్ లో ఏమైనా దీని నుంచి ఏమైనా బై ప్రొడక్ట్స్ ఏమైనా చూసేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఓన్లీ పాలే? అది కూడా ఆలోచన చేస్తున్నాము. ఒక వేరే అంటే ఇంకా పెద్ద ఎత్తునే వెళ్దామని ఆలోచన ఉంది. చూస్తాను, అది 1-2 years స్టార్ట్ చేస్తాను. 1 year లో బై ప్రొడక్ట్స్ చేద్దామనే ప్లాన్. సో జనరల్గా ఇప్పుడు యానిమల్స్ అన్ని అంటే ఇంత పెద్ద అంటే దాదాపు 300 పైన యానిమల్స్ ఉన్నాయి. సో ఇట్లాంటప్పుడు దేనికైనా ఏదైనా ఇబ్బంది కానీ, వాటికి హెల్త్ బాగాలేకపోవడం కానీ ఏదైనా వెటనరీ అసిస్టెంట్ వస్తారు, అదే ఉంటాయి. సో అట్లాంటి సందర్భంలో అట్లాంటి పాలు తీస్తారా? లేదండి, ఎక్కడికేం పక్క తీయము, దాన్ని పక్కకే కట్టేసి దాని నుంచి పాలే తీయము అసలు ఆ రోజు. అంటే మోస్ట్లీ ఒక పొదుగు వాపు వచ్చినప్పుడు కానీ వేరే ఏం రావు. ఏదైనా ఫీవర్ వస్తే మళ్ళీ దానికి ఇంజెక్ట్ చేస్తాం, కొద్దిగా ఫీవర్ తగ్గట్టు చూసి ఏమైనా ఇల్ హెల్త్ అయినా కూడా యానిమల్స్ కి. సో అట్లాంటి పాలు కూడా ఇవ్వకుండా ఉంచుతున్నారా, లేకపోతే ఎట్లా? లేదండి, అట్లాంటిది ఏమి ఇవ్వము. ఇవ్వకుంటే దాన్ని పక్కకు పెట్టేస్తాం పాలు. అంటే బాగా ప్యూర్లీ అదైనప్పుడు, బాగా ఒక గేదె ఏదైనా బాగా ఫీవర్ వచ్చినప్పుడు దాన్ని పాలు బిండ వేసి పారేస్తాం. దాని అవసరం లేదు, ఇందులో కలపం దాన్ని. ఎంతమంది వరకు మీరు ఎంత ఏరియా వరకు మీరు సప్లై చేయగలుగుతారు ప్రజెంట్ మీరు ఎట్లా అనుకుంటారు? మేము అంటే మా కెపాసిటీ ఏంటంటే ఇప్పుడు ఒక 1000 లీటర్స్ కెపాసిటీ, ఇది 1000 లీటర్ వరకే అనుకుంటున్నాం. ఆ ఏరియా ఎక్కడన్నా కానివ్వండి, సిటీ సరౌండింగ్ ఓన్లీ 1000 లీటర్స్. ఫ్యూచర్ లో ఇంకేదన్నా పెంచితే, డైరీని పెంచి ఆలోచనలో ఉంటే కంటిన్యూ చేద్దామని ఆలోచన. ఎందుకు మీరు ఇంతకుముందు దాకా నార్మల్ గా మీరు లోకల్ ఒక డైరీలో వస్తుంటారు, లోకల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక లోకల్ పర్సన్ లాగా వస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు ఇటువైపు? ఇప్పుడు ఇక్కడ లోకల్ గా అమ్మితే మనకు వర్కౌట్ అయితే లేదు. అమూల్ పోస్తున్నాను. అమూల్ అతను ఏం చేశాడు, మన పాలు తీసుకెళ్లి మనకు 52-53 రూపాయలు కట్టిస్తున్నాడు బఫెలో. ఆయన 100 రూపీస్ అమ్ముతున్నాడు, అది విత్ క్రీమ్ తీసేసి. ఆయన దగ్గరికి వెళ్లే వరకు క్రీమ్ తీస్తున్నాడు. ఆ క్రీమ్ తీసిన పాలే 80 రూపాయలకు అమ్ముతున్నాడు. మనం వితౌట్ క్రీమ్ ఏం తీయకుండా కాన్సెప్ట్ అంతే తప్ప మనకంటే ఎక్కువ లాభం అవుతుంది. కాబట్టి మనం కూడా ఎందుకు డైరెక్ట్ కస్టమర్ కి ఇద్దాం, ఏది క్రీమ్ తీయకుండా ఇచ్చేస్తే మనకు కూడా ఓన్లీ మనకు 1000 లీటర్స్ పర్ డే, మనకు 1000 లీటర్స్ పోయినాయి అంటే చాలు. మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో మనకు మార్కెటింగ్ ఉండి మంచి పాలు ఇస్తున్నాము అంటే ఇంకో 1000 పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో ఒకవేళ ఎవరైనా మీ దగ్గర పాలు తీసుకోవాలంటే ఎట్లా, డైలీ వాళ్ళ అవసరాల కోసం ఎట్లా తీసుకోవచ్చు? డోర్ స్టెప్ కే డైరెక్ట్ 1 లీటర్ కానీ మినిమం ఎంత నుంచి ఇస్తారు? సో ఎట్లా మిస్సేల్ చేస్తారు? ½ లీటర్ నుండి 1/2 లీటర్ 1 లీటర్ ప్యాకింగ్ చేసి ఇస్తారు. మీరు పర్టికులర్ గా ఎక్కడ ఉంటది, ఎట్లా తీసుకోవాలి, అట్లా దాని గురించి పర్టికులర్ అనేది ఇప్పుడు మేము మేడిపల్లి, ఉప్పల్, బోడుపల్లి ఏరియా చూస్తున్నాము. చూస్తే అక్కడ ఏదైనా ఒక కౌంటర్, చిన్న కౌంటర్ లాగా చేసేసి మార్నింగ్ ఇక్కడ నుంచి డైరీ నుంచి ప్యాకింగ్ అక్కడికి వెళ్ళగానే ప్యాకింగ్ ఇక్కడ మోస్ట్లీ ఇక్కడే ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి ప్యాక్ ట్రైలో పెట్టి ఏసీ వ్యాన్ వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. అక్కడ డైరెక్ట్ ఎవరెవరైతే ఉంటారో కస్టమర్, ఆ కస్టమర్ డైరెక్ట్ డెలివరీ ఇచ్చేస్తారు. డోర్ డెలివరీ చేస్తాం. లీటర్ కానీ 2 లీటర్లు కానీ ½ లీటర్ కానీ మాక్సిమం ½ లీటర్. ఇక ఈ క్యాన్లలో తీసుకెళ్లి అక్కడే మెజర్ చేసుకోవడం అనేది అది కుదరని పని. ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్ ఖరాబ్ అవుతాయి, ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ మెకనైజ్డ్ చేద్దామని ఉంది. అందుకని నేను కూడా ఇక్కడ కౌస్ కూడా ఓన్లీ మెకనైజ్ గానే మిషన్ పెట్టి తీస్తున్నాం డైలీ పాలు. ఇప్పుడు మీరు అన్నట్టు జనరల్ గా ఇప్పుడు మార్కెట్ లో చాలా వరకు ఇట్లాంటి కంపెనీలు డైరెక్ట్ ఫార్మ్ టు హోమ్ అనే కాన్సెప్ట్ తోటి కొన్ని కంపెనీలు నడిపిస్తున్నాయి. 100% ఫార్మ్ టు హౌస్. వేరే ఇంకో లీటర్ బయట వాళ్ళకి కూడా 1 లీటర్ కూడా కొనం. నాది ఓన్లీ నా ఫామ్ నుండే వెళ్ళాలి. సో మీ ఫామ్ లో పాలు తీసుకెళ్లి కస్టమర్ కి ఇచ్చేసేయాలి. జెన్యూన్ కస్టమర్, జెన్యూన్ పాలు. మళ్ళీ ఇంకోటి కూడా కస్టమర్ కూడా మా విజిట్ కి వచ్చి చూసుకోవచ్చు. ఓకే, ఎనీవేర్ మేము కస్టమర్ వచ్చి ఇక్కడ ఏది ఉన్నాయో చూసినా మేము చూపించగలుగుతాం. నేను గ్రాస్ ఉంది, ఒక 10-12 ఎకరాలు గ్రాస్ వేస్తున్నాము, ప్లస్ శైలేజ్ ఏదేది యూజ్ చేస్తాం చూసుకోవచ్చు. ఎనీ టైం వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు 100%. సో పెంచుతున్న గ్రాస్ చూసుకోవచ్చు, ఇచ్చేటువంటి పాలు ఏదైనా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు పాలు తాగేవాళ్ళు, వాళ్ళు తాగుతున్నారు, మనం కాదు కదా. జెన్యూన్ పాలు వాళ్ళ ఇచ్చినప్పుడు మనం జెన్యూన్ గా ఇచ్చినప్పుడు జెన్యూన్ గా కానీ అని. ఎందుకంటే ఇంకా రాను బాగా అదవుతుంది.
ఏది మిల్క్ ప్రోడక్ట్ తగ్గిపోతుంది. తగ్గిపోతున్నాం. ఇప్పుడు మీరు అన్నది ఇంతకుముందుకి హైదరాబాద్కి 5 లక్షల పాలు 5 lakhs per day కావాలి. 5 లక్షల లీటర్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ పాలు? అది అందరు ఓన్లీ మళ్ళీ వీటి కాక హోటల్స్ కాక హోటల్స్ కాక ఓన్లీ డొమెస్టిక్ పర్పస్ 5 lakhs liters. అట్లాంటప్పుడు చాలా కొరత ఉంటుంది. చాలా కొరత ఉంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు కూడా కొరతే ఉంది. కాకపోతే ఏమైతుంది అని అంటే అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో పాలు అయితే తెలియదు. 1 week 10 days వేరే వేరే ప్లేస్కి వెళ్ళి వస్తున్నాయి. సో ఓవరాల్ చెప్పండి, మీ దగ్గర పాలు తీసుకోవాలనుకున్నా కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళకి మేము చెప్పాను కదండి, మా దగ్గర జెన్యూన్గా వచ్చి మీరు ఫామ్ విజిట్ చేసుకోవచ్చు. పాలు విండేటప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. చూసుకొని పాలు తీసుకెళ్ళవచ్చు. రెండోది మా మీద నమ్మకంతో మెయిన్ నమ్మకం కుదరాలి. ఇది ఫామ్ మీద నమ్మకం రావాలి. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి. మంచి పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ప్రతి ఇంటికి మంచి పాలు అందాలి. మనల్ని చూసి ఇంకొక నలుగురు కూడా ఒక ఫామ్ డెవలప్ చేసుకొని ఉండాలి. సో మీరు మీ ప్యాషన్ తోటి దాదాపు చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. సో ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే, సో జనరల్గా ఎంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేయాలంటే ఎంతమంది వరకు అవసరం పడుతారు, ఎట్లా చేస్తారు వాళ్ళు? ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఇక్కడ బీహారీస్ ఒక 20 మంది చేస్తారండి. ఇండివిజువల్గా నా విలేజ్లో ఒక 5-6 కూడా చేస్తారు. ఎందుకంటే 25 మందికి ఫామ్కి అవసరం రెగ్యులర్. డైరెక్ట్గా 25 మంది, ఇండైరెక్ట్గా ఇంకో 25 మంది పడతారు. మొత్తం 50 మంది వరకు 50 మంది తోటి ఉంటుంది. డైరెక్ట్ అయితే ఇప్పుడు ఒక 25 మంది అయితే ఖచ్చితంగా నాకు డైలీ ఫర్ డే 25 మంది ఉండాల్సి. సో ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఇక్కడ మనం చూసేటివన్నీ కూడా అన్ని మిల్కింగ్ ఇచ్చేటివి animals. ఈ ఏరియా లోపల ఉన్నాయండి మిల్కింగ్ ఇచ్చేటి. ఈ ఏరియా మిల్కింగ్. ఇటు పక్కకు ఇవేమో ఇక్కడ కనబడేటి మీకు ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రెగ్నెన్సీ. ఈ 2 rows ప్రెగ్నెన్సీ, అందులో ఒక రోజు ప్రెగ్నెంట్, ఒక 60 వరకు ప్రెగ్నెంటీ ఉంటాయి ప్రజెంట్. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు కొత్తగా డైరీ ఫామ్ వైపు అంటే పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా పెట్టాలనుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇనిషియల్ గా మరి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అంటే ఇది ఎట్లుంటది అంటే, డైరీ ఫామ్ అనేది మనం వ్యక్తిగతంగా ఇక్కడ ఉండి మెయింటైన్ చేసుకోవాలి. ఏదో హైదరాబాద్లోనే ఉంటా, నేను హైదరాబాద్లో కూర్చుంటా ఏదో పెట్టి చూస్తా అంటే కుదరదు. కనీసం ఇంత పెద్ద డైరీకి డే ఆఫ్టర్ డే వచ్చైనా మనం చూడాలి. రెండోది మన సూపర్విజన్ 100% ఉంటేనే డైరీ సక్సెస్ అవుతుంది. మన సూపర్విజన్ లేకపోతే ఏది కాదు. విత్ మనకి ఏదైనా యానిమల్కు ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం చేసుకునే టైప్ కూడా ఉండాలి. అట్లాంటప్పుడే డైరీ సక్సెస్ అవుతుంది. మీరు డైరీ ఫామ్ లో ఏమైనా ఇబ్బంది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా? అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఎన్నిసార్లు వచ్చినాయి? ఇబ్బంది అంటే వర్కర్లతో నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అందరు మంచి బీఆర్ఈలు కూడా వాళ్ళు మనం మంచిగా చూసుకుంటున్నాం, వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారు. వర్కర్ తోటి అయితే ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. సరే చిన్నగా ఏదో వస్తుంటాయి పోతుంటది. దీని మిల్కింగ్ రేట్ లేకపోవడమే పెద్ద ఇబ్బంది. అదొక్కటే. ఎందుకంటే ఇంత ముందుకు గవర్నమెంట్ బయట రాష్ట్రాల నుంచి రానివ్వలే పాలు. మహారాష్ట్ర కర్ణాటక నుంచి పాలు రానివ్వాలి. ఈసారి విపరీతంగా మహారాష్ట్ర కర్ణాటక నుంచి పాలు వస్తుంది. ఆ వచ్చడంతో ఇక్కడ రైతులకు ఇబ్బంది రేట్ లేదు. ఇప్పుడు మదర్ డైరీ ఉంది, టోటలీ కొలాప్స్ దగ్గరికి వస్తుంది. అది విజయ డైరీ ఉంది, వాడు 3 నెలలకు ఒకసారి ఇస్తుంది. ఇప్పుడు హెరిటేజ్ ఓన్లీ ప్రైవేట్ డైరీసే మెయింటైన్ అవుతాయి. హెరిటేజ్ కానీ, జెర్సీ కానీ, దొడ్ల కానీ వీళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొని ప్రొకింగ్ చేస్తున్నారు, ఇక్కడ సప్లై చేస్తున్నారు. వీళ్ళేమో ఈ రైతులకు డబ్బులు ఇవ్వక ఇవన్నీ చేయడం వరకు వీళ్ళకి కూడా ప్రాబ్లం. మెయిన్ థింగ్ ఏంటంటే మహారాష్ట్ర కర్ణాటక పాలు ఆపినప్పుడు మనకు ఆ పాలకు డిమాండ్ వస్తుంది, మన లోకల్ పాలకు డిమాండ్ వస్తుంది, 100% వస్తుంది. సో అది పెద్ద ఛాలెంజ్ ఉంది ఇప్పుడు. అదే ఛాలెంజ్. అల్టిమేట్ గా మీ మాటల్లో తెలిసిందంటే మార్కెటింగ్ ప్రాపర్ చేసుకోగలిగితే ఇబ్బంది ఉండదు. మార్కెటింగ్ ఇండివిజువల్ గా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇండివిజువల్ గా కస్టమర్ కి మంచి పాలు ఇస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒకటి ఏంటంటే రేట్ వైజ్ గానే ఒక దాన్ని మార్కెటింగ్ రేట్ వస్తే సరిపోతుంది. రైట్. ఇది బుచ్చిరెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు మంచి క్వాలిటీ తోటి మిల్క్ ఎవరైతే వీళ్ళ టార్గెటెడ్ లొకేషన్స్ ఏవైతే మేజర్ గా ఉన్నాయో, సో ట్విన్ సిటీస్ కి హైదరాబాద్, సికింద్రాబాద్ సప్లై ఇద్దాం అనుకుంటారు. సో వీళ్ళ దగ్గర డైలీ 1000 లీటర్ వరకు కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. సో మేజర్ గా మేడిపల్లి, ఉప్పల్, ఈ రూట్ లో ఫోకస్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా మంచి ప్యూర్ మిల్క్ కావాలనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మంచి మిల్క్ అయితే అందించే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఆర్గానిక్ మిల్క్ అయితే కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుందని చెప్పి కూడా వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. సో మేజర్గా ఆవు పాలు, అలాగే గేదె పాలు, సో దాంతోపాటు గిర్రావు పాలు, దేశీ ఆవు పాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో మంచి ప్యూర్ స్వచ్ఛమైన వాతావరణంలో ప్యూర్ ఆర్గానిక్ ఫీడ్ కూడా తీసుకుంటూ కూడా మంచి క్వాలిటీ మిల్క్ అందించేందుకు కూడా వాళ్ళు కృషి చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో మంచి రేట్లతోటి వీళ్ళు పాలు అందిస్తున్నట్టు కూడా చెప్తున్నారు.